ఇకపై ద్వేషాన్ని పెంచుతూ మాట్లాడితే శిక్ష తప్పదు. పరుష పదజాలం ఉపయోగించి సమాజంలో ద్వేషభావం పెంచేలా మాట్లాడితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 ఫైన్. అదే నేరాన్ని రిపీట్ చేస్తే మరింత కఠిన శిక్ష పడేలా కొత్త చట్టం తెచ్చేందుకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్. హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లుపై సభలో చర్చ జరిగింది. ఆ బిల్లుపై భిన్నాభిప్రాయాలు రావడంతో సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తెలంగాణలో హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ ను అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్లు 2026 ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా మతం, కులం, జాతి, లింగం, భాష లాంటి విషయాలపై ఇతరులపై ద్వేషం పెంచేలా మాట్లాడినా, రాసినా లేదా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినా అది హేట్ స్పీచ్ గా పరిగణిస్తారు. ఇక శిక్షల విషయానికి వస్తే ఈ నేరం చేస్తే కనీసం 1 సంవత్సరం నుంచి గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే ₹50,000 వరకు జరిమానా ఉంటుంది. అదే నేరం మళ్లీ చేస్తే మాత్రం శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. కనీసం 2 సంవత్సరాల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 1,00,000 జరిమానా విధిస్తారు. ఇంకా బాధితులకు పరిహారం ఇవ్వాలని ఈ బిల్లులో ప్రత్యేకంగా నిబంధనలు పెట్టారు. కేసు తీవ్రతను బట్టి కోర్టు పరిహారం నిర్ణయిస్తుంది. అలాగే ఏదైనా సంస్థ పేరుతో ఈ నేరం జరిగితే ఆ సంస్థతో పాటు బాధ్యులపై కూడా చర్యలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు ముప్పు పెరుగుతోందని, అందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ రోజు మనం తీసుకొచ్చేటువంటి ఈ చట్టం ద్వారా ఈ యొక్క తెలంగాణ హేట్ స్పీచ్ అనేటువంటి, హేట్ క్రైమ్స్ అనేటువంటి ప్రివెన్షన్ బిల్లు 2026 అనేది తెలంగాణలో పౌర హక్కులకు భంగం కలగకుండా ప్రజా స్వేచ్ఛకు సంబంధించి మేము ప్రజాపాలన ప్రభుత్వంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి ఏదో ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా వారికి అన్యాయం చేయాలనే ఆలోచనతో వారికి సంబంధించినటువంటి మరి కక్ష సాధింపు చేయాలనే ఆలోచనతో లేదనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బీజేపీ ఎమ్మెల్యేలు ఈ చట్టం వల్ల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగొచ్చని అన్నారు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ నిజాం కాలంలో ఉన్నట్లుగా ప్రభుత్వపరమైన నిర్బంధాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయంపై సభ్యుల అభిప్రాయాలను విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ బిల్లును మరింత పరిశీలన, అధ్యయనం కోసం సెలెక్ట్ కమిటీకి పంపించారు.